ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. సీఎం చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనను చూస్తుంటే ఆయనను పోయి రావాలే హస్తినాకు అన్నట్టుంది అని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రలో ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు, ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబడాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజార్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్టు అని చంద్రబాబును ప్రశ్నించారు. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి నెల రోజులు దాటినా మోదీతో గానీ ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు? గెలిచిన రోజు నుంచి 4 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా? పోలవరం ప్రాజెక్టుకు నిధులపై స్పష్టత ఇచ్చారా? రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సాయం ఏంటో చెప్పగలరా అంటూ నిలదీశారు. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా, దాటాక బోడిమల్లన్నా ఇదే బీజేపీ సిద్ధాంతం అని షర్మిల పేర్కొన్నారు. బాబుగారు ఇప్పటికైనా కళ్ళు తెరవడం మంచిది అని ట్వీట్ చేశారు. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు ఆడుకుంటోందని గుర్తిస్తే మంచిదని స్పష్టం చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొద్దిసేపటి కింద ముగిసింది. ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి చిన్నగా నేరుగా ఉండవల్లి తన నివాసానికి చేరుకున్నారు. అయితే రేపు దీనికి సంబంధించి అంటే నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఇక్కడ కీలకంగా నేతలతో సమావేశం అవడమే కాకుండా నరేంద్ర మోడీతో అదేవిధంగా ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ తో భేటీ అవడం జరిగింది. ఇది దీనికి సంబంధించి పూర్తిగా రాష్ట్రానికి తిరిగి వచ్చినారు. చంద్రబాబు నాయుడు ఏ అంశాల మీద ప్రస్తావించాము, ఏది మాట్లాడామనేది మీద పూర్తిగా మీడియా సమావేశం ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మరొకసారి అంటే నెల రోజుల ప్రభుత్వం ఉందా ఆయన ఎప్పుడూ షర్మిల మాట్లాడడం మొదలు పెట్టినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీకి రావడం జరిగింది. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల సమీకరణ కానీ, రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇతర అంశాల్లో కానీ, లేదంటే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రాష్ట్రకు సంబంధించిన అంశాలు కానీ ఇవేవి కూడా ఆయన దృష్టి సారించలేదు. అయితే ఎన్నికలకు ముందు మాత్రం షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఐపీసీసీ అధ్యక్షులుగా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక విధానాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. అయితే నెల రోజుల ప్రభుత్వంలో ఇప్పుడు 2 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చి అస్పనకి వెళ్ళొచ్చారు చంద్రబాబు. అయితే దీని మీద అప్పుడే వివరణ ఇవ్వాలంటూ కూడా ఆమె ఆల్రెడీ మాటల యుద్ధం అయితే మాట్లాడడం అయితే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రాష్ట్రం అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో రాష్ట్రంలో అంటే బీజేపీ నిరంకుశత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రశ్నించలేకపోతున్నారని చెప్పేటువంటి అంశాన్ని కూడా ఆమె ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బీజేపీ రాష్ట్రంలో అంటే గత ఎన్నికల సందర్భంలో ఆమె చంద్రబాబు అంటే బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమితో పాటు చంద్రబాబు నాయుడు ప్రయాణం చేయడం దాన్ని కూడా ఆవిడ ఒక అంశంగా లేవనెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీ ఎన్నికల ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా టీడీపీ అంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి హామీలు కానీ, రాష్ట్రానికి ఇస్తున్నటువంటి హామీలు కానీ తొంగలో దొక్కిందనేటువంటి అంశాన్ని చెప్తోంది. అయితే ఇప్పటికే 1 నెలలోనే పూర్తిగా కేంద్రం ఇస్తున్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో నెరవేర్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అధికారులకు సంబంధించినటువంటి నివేదికలు సిద్ధం చేస్తే కనుక పూర్తి స్థాయిలో రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటికే దానికి సంబంధించి అమిత్ షా గ్రీన్ సైన్ ఇవ్వడం జరిగింది. రానున్న బడ్జెట్ లో కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి మేలు జరిగే విధంగా కూడా బడ్జెట్ పెడతానని చెప్పని ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. అయితే షర్మిల వ్యాఖ్యల్ని టీడీపీ వర్గాలు ఎలా తీసుకుంటే అనేది ఒక అంశంగా చూడాలి. అంతేకాకుండా లేదంటే షర్మిల వ్యాఖ్యల్ని టీడీపీ సీరియస్ గా తీసుకునేటువంటి నేపథ్యం కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కనిపించట్లేదు. కానీ షర్మిల తాను చేస్తున్నటువంటి ఏదైతే ఏపీసీసీ అధ్యక్షులుగా మాట్లాడుతున్న నేపథ్యం మాత్రమే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.